హక్కుగా భావించే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు డిసెంబర్ 31వ తేదీలోపు చంద్రబాబు ప్రకటన చేయించాలని మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. చంద్రబాబు కేవలం ఒకరోజు యోగాంధ్ర కోసం 3 కోట్ల ఖర్చు పెట్టి మోడీని విశాఖకు తీసుకొచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పుట్టింది. అలాంటి పార్టీని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టడం సరికాదని చింతామోహన్ చంద్రబాబును విమర్శించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు 500 ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయల సబ్సిడీలు అవసరం లేదు. గూగుల్ కంపెనీ వస్తే లక్షల్లో ఉద్యోగాలు వస్తాయంటున్నారు. కేవలం 5,000 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని గూగుల్ చెబుతోందని చింతామోహన్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర కబంధ హస్తాల నుండి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. క్యాబినెట్లో నుంచి ప్రైవేటీకరణను వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి, పూర్తి చేయాలి. లేకపోతే ఎన్డీఏలో నుంచి బయట రావాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. దాన్ని మరలా విశాఖపట్నం నుంచి ఇంకా దాదాపు 2 నెలలు ఉంది. ఆయనకు గుర్తు చేసేదాని కొరకే ఈరోజు వచ్చాను. ఆయన లండన్లో ఉన్నాడు. ఆయనకు వినపడుతుందో కనపడుతుందో తెలియదు. కానీ మరి 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కొరకు. మరి ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. దీనిపైన కాలయాపన చేయడం మంచిది కాదు. వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు చెప్పుకోలేక మరి కన్నీటితో ఉన్నారు. ఇది వాస్తవం. చంద్రబాబు నాయుడు మరి యోగా కొరకు తీసుకొచ్చాడు మోడీ గారిని. కేంద్ర